కేటీసీని ముందుకు తీసుకుపోతున్న తరుణంలో కూడా మరి సూత్ర ప్రాంతానికి వచ్చి మన అందరితో పాల్పంచుకున్న సందర్భంలో 61వ అఖిల భారత సహకార నిరంతరం ట్రైనింగ్ కార్యక్రమం జరుగుతాయి. దానికి ఆలోచనలు జరుగుతూ ఉన్నది. ఈ సహకార సంఘాల యొక్క వ్యవస్థ ఈనాడు గౌరవనీయులు అడుగురెడ్డి గారు జయపాని సభాధ్యక్షులు బ్యాంకింగ్ వ్యవస్థ లాగా జానీ గారు ఈ కార్యక్రమానికి వచ్చిన ఈ పట్టణ ప్రథమ పౌరులు గ్రామం అంటే అదేవిధంగా ఈ సొసైటీ బదులైనటువంటి మరి సర్పంచులు లంకా శంకర్ గారు, మరి బాల సునీత గారు, దయానంద్ గారు, మరి నల్లవేలి రాజమౌళి గారు దానికి హాజరై పెద్దపల్లి రామానుజాచార్య గారు కూడా వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా కరీంనగర్ సుల్తానాబాద్ సొసైటీని అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో నడిపించే విధంగా మరి సుల్తానాబాద్ అధ్యక్షులైనటువంటి మరి దాసరి సదయ్య గారు, పొన్నాల స్వరూప గారు, శెట్టి పద్మ గారు, గాయ సంపదరెడ్డి గారు, అదేవిధంగా పురం వెంకటేశ్వర నేను, అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి హాజరైనటువంటి నిర్వాహక అధికారి పూర్వ సంతోష్ గారు కూడా చేసిన గౌరవనీయులు ఈ ₹1,00,000 చొప్పున పత్రికా విలేకరులకు ఇక్కడికి అందరికి వచ్చిన వారికి నమస్కారం. సర్పంచులకు, ఎంపీటీసీ సభ్యులకు, మరి డీసీఓ గారు మరి అప్పటి నుండి మళ్ళీ సభకు మీరందరూ విచ్చేసినటువంటి ఈ యొక్క సమావేశానికి విచ్చేసిన సహకారాలు అందిస్తూ మరి దీపాన్ని స్వీకరించాల్సిన కోరుతున్నాం. అప్పటి సహకార సంఘంలో అంతకుముందే పెద్ద విరిది రాజమల్లి గారు ఇటువంటి వాళ్ళందరూ కూడా ఈ బ్యాంక్ అభ్యున్నతి కొరకు పాటుపడటం జరిగింది. ఇక్కడ రావటం, మరి దీనిలో సభ్యత్వం తీసుకోవటం, తర్వాత మరి పెట్రోల్ పంప్ ఏ ధాన్యం అయితే తడిసిపోయిందో అటువంటి ధాన్యాన్ని కూడా మరి ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది అవన్నీ కూడా కొనుగోలు చేయాలని చెప్పి. కానీ ఒకటే ఒక చిన్న నిబంధన ఏమంటే 17% తేమ ఖచ్చితంగా ఉండాలని చెప్పి దాన్ని బట్టి ఏర్పాటు చేయడం జరిగిన విషయాన్ని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా అవన్నీ కూడా ఆరబెట్టి ప్రతి గింజను కూడా మరి కొనుగోలు చేసే ఆలోచనతో ప్రభుత్వం ఉంది అనే విషయాన్ని మీ అందరికి తెలియజేయడం జరుగుతా ఉంది. ఏ పరిస్థితిలో కూడా రైతులకు నష్టం జరగనియో, ఏ పరిస్థితిలో కూడా రైతు మరి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఒకే ఒక ఆలోచనతో ఉంది. ఎప్పుడైనా రైతులకు మేలు జరగాలి, రైతులకు ఇబ్బంది లేకుండా ఉండాలి, ప్రతి విషయంలో కూడా ఏదో చేయాలి, ఏదో సాధించాలి, రైతులకు మేలు చేయాలి, ఈ రైతులను ఆదుకోవాలి, నేను ఒక గొప్ప పని చేయాలని ఒక తపనతో ఉన్నటువంటి సందర్భం నేను వారిని గమనించి చూస్తా ఉన్నాను. అట్లాగే వారు ఇదివరకు కూడా చెప్పడం జరిగింది, ఒక 5 ఎకరాల భూమి ఇచ్చినట్టయితే గోడౌన్ల నిర్మాణం కొరకు మరి చేస్తామని చెప్పడం జరిగింది. తప్పకుండా నా పరిధిలో నేను ప్రభుత్వంతో మాట్లాడి మరి దానికి వచ్చేటువంటి ఏర్పాటు చేస్తానని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. మా చైర్మన్ గారు కూడా ఒక విషయం చెప్పడం జరిగింది. ఐకేపీ కేంద్రాల కొరకు మరి ఏదైతే మన ప్రభుత్వం నిర్ణయం తీసుకొని వారికి మరి ఆ స్థలాన్ని ఏర్పాటు చేసి దానికి అక్కడ గోడౌన్స్ లో నిర్మాణం చేసే కార్యక్రమం ఆ ప్రతిపాదనలు కూడా సిద్ధం చేయబడతా ఉన్నాయి. మరి అదే సందర్భంలో సొసైటీ చేత ఏర్పడినటువంటి కొనుగోలు కేంద్రాలకు కూడా దాన్ని వర్తింపజేయాలి. తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు. కమర్షియల్ బ్యాంకుకు
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు అదేవిధంగా కేంద్ర సహకార బ్యాంకు తేడా ఏంటంటే ప్రతి అప్పు తీసుకున్న వ్యక్తి దీని యజమాని అని గుర్తించుకోవాలి. ఇది మనది. కమర్షియల్ బ్యాంకులో మీరు అడుగు పెడితే తలుపులకి వెళ్ళి బయటకి వెళ్ళకూడదు. ఇక్కడ మీకు మాట్లాడే స్వేచ్ఛ ఉంటది, స్వతంత్రం ఉంటది. మీకు కావలసిన అవసరాలను తీర్చుకునడానికి పాలక వర్గానికి విన్నపం చేసుకునే అవకాశం ఉంటది. కేవలం ఇవాళ సహకార బ్యాంకులు మాత్రమే ఈ రుణమాఫీని అమలు చేసే దిశగా ప్రయాణం చేస్తున్నాయి. వేరే బ్యాంకులు ఏది కూడా సహాయ సహకారాలు అందించలేదనే మాట ఇక్కడ తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. రుణమాఫీలో 268 కోట్ల రూపాయలు కేంద్ర సహకార బ్యాంకు సభ్యులకు మాఫీ అయినాయి. ఇతర బ్యాంకుల్లో ఇంకా ఎక్కువ మాఫీ అయినాయి. కానీ సభ్యుల సంఖ్య చూస్తే 1,10,000 మంది కేంద్ర సహకార బ్యాంక్ ద్వారా అప్పులు పొందిన వాళ్లకు 1,10,000 మందికి మాఫీ అయినాయి. కమర్షియల్ బ్యాంకులు 300 బ్యాంకులు కేవలం 75% అందిస్తే మేము 30 శాఖలతోని 25% అప్పులు ఇవాళ మా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా కేంద్ర సహకార బ్యాంక్ ద్వారా అందుతా ఉన్నాయి. కానీ డిపాజిట్కి వస్తే ఇప్పుడే నా సోదరుడు అడిగిండు, లోటు తెలియని సోదరునికి బాగా ఉత్సాహవంతుడు, బాగా పనిచేయాలని ఒక ఉత్సాహంతో పనిచేస్తా ఉన్నాడు. ఇంకా 20 లక్షలు 30 లక్షలు కావాలంటున్నాడు. కేంద్ర సహకార బ్యాంకులో ఇవాళ జిల్లాలో దాదాపు 8,500 కోట్ల డిపాజిట్లు ఉంటే కేంద్ర సహకార బ్యాంకులో కేవలం 450 కోట్లు మాత్రమే ఉన్నాయి. ఇతర బ్యాంకుల్లో 8,000 కోట్లు ఉన్నాయి. ఇది చూసి గమనించాలా. అప్పు తీసుకునేదేమో మా దగ్గర తీసుకుంటున్నారు, డబ్బు దాచుకునేదేమో ఇతర బ్యాంకుల్లో దాచుకుంటున్నారు. ఇది మనది అనే భావనతో మీరు పనిచేసి నాడు 30 కాదు కదా ఇంకా 30 కోట్లు ఇచ్చడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కేంద్ర సహకార బ్యాంక్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలని గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది.